హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రెయిన్బో హెల్తీ ఫుడ్. ఈరోజు వీడియోలో ఒక ఇన్స్టెంట్ దోశ రెసిపీని చూపిస్తున్నానండి. దాంతోపాటు మంచి కాంబినేషన్గా ఉండే చట్నీ రెసిపీని కూడా చూపిస్తాను. ఈ దోశలు వేసుకోవడానికి ఎటువంటి పప్పు నానబెట్టని అవసరం లేదండి. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు 10 మినిట్స్లో బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని 1/4 కప్పు బొంబాయి రవ్వ వేసుకొని ఫైన్ పౌడర్ లాగా బ్లెండ్ చేసుకోండి. చూడండి, ఇలా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు గోధుమ పిండి, 1/2 కప్పు బియ్యం పిండి, 1/2 కప్పు పెరుగు, తగినన్ని వాటర్ వేసుకుని మిక్సీ పట్టుకోండి. దోశ పిండి మాదిరిలాగా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఈ బ్యాటర్ని ఒకసారి కలుపుకొని ఒక బౌల్లోకి తీసుకోండి. రుచికి సరిపడినంత సాల్ట్, 1/2 టీ స్పూన్ షుగర్, 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకుని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దీనిని మూత పెట్టుకుని ఒక 10-15 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1/2 కప్పు వేరుశనగ గుళ్ళు వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ వేరుశనగ గుళ్ళని ఫ్రై చేసుకుందాం. ఇవి ఫ్రై అయ్యాక కారంకు తగ్గట్టు ఎండుమిర్చి యాడ్ చేసుకోండి. చిన్న ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని ఒకసారి కలుపుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఒక మీడియం సైజ్ టమాటాని ముక్కలుగా కట్ చేసుకొని వీటిలో వేసుకుని టమాటాని మగ్గించుకోండి. టమాటా మగ్గే వరకు వీటిని ఫ్రై చేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేయండి. స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకుని వాటిని చల్లారనివ్వండి. ఇప్పుడు మనం దోశ బ్యాటర్ని ఒకసారి మొత్తం కలుపుకొని స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ప్యాన్ని కొంచెం వేడవనివ్వండి. ప్యాన్ వేడయ్యాక దోశ వేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దోశని కాల్చుకోండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ని చుట్టూ స్ప్రెడ్ చేసుకోండి. దీంట్లో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా వేసుకుందాం. ఇప్పుడు ఫోల్డ్ చేసుకుని ఒక 1 మినిట్ కాల్చుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ప్లెయిన్ దోశ వేసుకుందాం. ఇలా మనకు నచ్చినన్ని దోశలు వేసుకుని సర్వ్ చేసుకోవడమే. మనం చట్నీ కోసం ప్రిపేర్ చేసుకున్నాం కదండి, అది చల్లారాక మిక్సీ జార్లో వేసుకుని రుచికి సరిపడినంత సాల్ట్, కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకొని కొంచెం తాలింపు వేసుకుందాం. ఇది వీడియో క్లిప్లో మిస్ అయిందండి. బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలో తోచినప్పుడు ఒకసారి ఇలా ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే ఈ రెసిపీ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి.